పట్నా పైరట్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూద్దాం. సో పట్నా పైరట్స్ కి ఇంపార్టెంట్ మ్యాచ్ గానే చెప్పుకోవచ్చు ఒక విధంగా. పట్నా పైరట్స్ అయితే నిన్న దబంగ్ ఢిల్లీతో మ్యాచ్ ఆడేళ్ళు బెస్ట్ స్ట్రెంత్ తో వచ్చినప్పటికీ ఫుల్ డామినేట్ చేసి అని చెప్పొచ్చు దబంగ్ ఢిల్లీని. పట్నా పైరట్స్ అయితే 4 మ్యాచ్ అయితే లైన్ గా విన్ అయ్యి మ్యాచ్ లోకి అయితే వస్తున్నారు. సో నిన్న 35 పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ విన్ అయ్యారు. అలాగే 60+ పాయింట్స్ అయితే స్కోర్ చేసిళ్ళు. పీకేఎల్ సీజన్ 12 ఒక టీం స్కోర్ చేసిన హైయెస్ట్ పాయింట్స్ ఇదే అని చెప్పొచ్చు. హైయెస్ట్ మార్జిన్ విన్ కూడా నిన్న దబంగ్ ఢిల్లీ పైన పట్నా పైరట్స్ స్కోర్ చేసింది పీకేఎల్ సీజన్ 12 లో. సో పట్నా పైరట్స్ అయితే నిన్నటి విన్ తో ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ లో ఒక కాల్ అయితే పెట్టేసారు. సో మ్యాచ్ విన్ అయితే ఇంకో కాల్ కూడా పెట్టేస్తారు. సో మ్యాచ్ లాస్ అయినా పెద్ద ప్రాబ్లం లేదు పట్నా పైరట్స్ కి, ఎందుకంటే తక్కువ మార్జిన్ తో లాస్ కావాలి. అలాగే ఈరోజు జరగబోయే ఫస్ట్ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ తో గుజరాత్ జైన్స్ అయితే తక్కువ మార్జిన్ తో విన్ కావాలి. సో రెండు టీమ్స్ కి అయితే 40 పాయింట్స్ డిఫరెన్స్ అవుతుంది. సో అది పట్నా పైరట్స్ కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి. నిన్నటి మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ చూసుకుంటే అయాన్ లోచప్ అయితే సూపర్ పర్ఫార్మ్ చేసిండు. 20 రైడ్ పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు అతను. సో సపోర్ట్ రైడర్స్ నుంచి కూడా పర్లేదు అనే పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది, కానీ అది సరిపోదని చెప్పాలి. ప్లే ఆఫ్స్ లో బాగా ఆడాలంటే వాళ్ళ సపోర్ట్ రైడర్స్ అయితే పర్ఫార్మ్ చేయాలి. నేను డిఫెన్స్ అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేసింది పట్నా పైరట్స్ కి. సో పట్నా పైరట్స్ మంచి లీడ్ లోకి వెళ్ళిన తర్వాత అయితే అడ్వాన్స్ ట్యాకిల్స్ అయితే ఎక్కువ చేసిండు. సో రాబోయే మ్యాచెస్ లో అడ్వాన్స్ ట్యాకిల్స్ కొంచెం తక్కువ అయ్యేలా చూసుకోవాలి. డిఫెన్స్ నుంచి మిస్టేక్స్ కాకుండా చూసుకోవాలి. సో పట్నా పైరట్స్ గురించి అయితే ఇంతే. మరోవైపు జైపూర్ పింక్ ప్యాంథర్స్ గురించి చూసుకుంటే వాళ్ళు ఆల్రెడీ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయిపోయారు. సో విన్ అయినా లాస్ అయినా వాళ్ళు టాప్ 4 కు ఎలాగో వెళ్ళారు కాబట్టి బెంచ్ స్ట్రెంత్ యూజ్ చేసుకునే అవకాశం అవుతుంది. సో లాస్ట్ మ్యాచ్ లో నితిన్ ధనకర్ అయితే సూపర్ 10 చేసిండు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. సపోర్ట్ రైడర్స్ లో అలీ సమద్ అయితే 0 రైడ్ పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. సో సపోర్ట్ రైడర్స్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే రావాలి. పర్విందర్ అనే రైడర్ కి ఛాన్స్ ఇచ్చిండు, అతను 5 రైడ్ పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. డిఫెన్స్ అయితే పర్లేదు, మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మెయిన్ గా వీళ్ళ కార్నర్స్ అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. దీపాంశు గాని ఆర్యన్ గాని ఇద్దరు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. యంగ్ డిఫెండర్స్, ఎక్స్పీరియన్స్ డిఫెండర్స్ లో రేజా కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. సో వాళ్ళ డిఫెన్స్ బాగా పర్ఫార్మ్ చేయాలి, సపోర్ట్ రైడర్స్ అయితే మంచిగా పర్ఫార్మ్ చేయాలి మ్యాచ్ విన్ కావాలంటే. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ చెప్పు క్రికెట్ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.